ఒక చీకటి నిద్రలో కనిపించిన ఓ దృశ్యం మొదట పీడకలలా అనిపించింది. అదో భయంకరమైన ఊహలా వచ్చింది. తెల్లారేసరికి మరిచిపోయే కలలా కనిపించింది. కానీ కాలం గడిచే కొద్దీ ఆ కళ తిరిగొచ్చింది. కానీ ఈసారి నిద్రలో కాదు, బయట నిజంగా అదే సీన్ రిపీట్ అయింది. అదే దృశ్యం, అదే సముద్రం, అదే తుఫాన్. ఒక్కసారిగా సముద్రం ఎగసిపడింది. భూమి కంపించింది. జీవితం ఒక్క క్షణం అల్లకల్లోలంగా మారిపోయింది. ఇది జరిగి దశాబ్దాలు గడుస్తున్నాయి. మరోసారి ఆమె కల కన్నది. ఆ కలను పుస్తకంలో కథలు కథలుగా గీసింది, రాసింది. ఆమె పేరే రియో తొత్సుకి. ఈసారి జూలై 5న జపాన్ను వరుస భూకంపాలు కుదిపేస్తాయని ఆమెకు కలలో కనిపించింది. అందుకే జపాన్ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. జపాన్కు వెళ్లే టూరిస్టుల సంఖ్య ఘోరంగా పడిపోయింది. ఇంతకీ జూలై 5న నిజంగా ప్రళయం రానుందా? అసలు ఈ రియో తత్సుకి ఎవరు? రియో తత్సుకి ఒక సాధారణ మాంగా ఆర్టిస్ట్ కాదు. ఆమె కళల మధ్య నడిచిన సత్యం. 1999లో ఆమె ఓ పుస్తకం రాసింది. ఆ బుక్ పేరు నేను చూసిన భవిష్యత్తు. ఆ పుస్తకంలో తాను నిద్రలో చూసిన కలల్ని కథలుగా మార్చింది. ఒక్కో దృశ్యం, ఒక్కో అనుభూతి అన్నీ కలల రూపంలో కనిపించాయని చెప్పింది. అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. కామిక్ పుస్తకంగా భావించారు. కానీ ఆ పుస్తకంపై ఓ మాట ఉంది. 2011 మార్చిలో భారీ విపత్తు వస్తుందని తత్సుకి బుక్లో రాశారు. ఏళ్ల తర్వాత 2011 మార్చిలో జపాన్ను భూకంపం, సునామీ వణికించాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆ ఘటన తర్వాత ఆమెకు భవిష్యత్తు కనిపించే శక్తి ఉందేమో అని కొంతమంది నమ్మడం మొదలెట్టారు. జనాలు ఆ పేజీలను మరోసారి చూశారు. అవే కలలు ఇప్పుడు మరోసారి ప్రజలను భయపెడుతున్నాయి. 2021లో ఆమె ఆ పుస్తకానికి మరొక ఎడిషన్ తీసుకొచ్చింది. అందులో ఓ కొత్త తేదీ వేసింది. జూలై 5, 2025. ఆ రోజు ఫిలిప్పైన్ సముద్రంలో భారీ విస్ఫోటనం జరగబోతోంది అని, సముద్రం ఉప్పొంగబోతోందని, భూకంపాలు వరుసగా రావచ్చని చెప్పింది. 2011లో వచ్చిన సునామీ కన్నా 3 రెట్లు ఎక్కువ ప్రళయం వచ్చే అవకాశం ఉంది అంటూ డ్రాయింగ్ వేసింది. అప్పట్నుంచి రియో తత్సుకి పేరు మళ్లీ దేశమంతటా వినిపించడం మొదలైంది. జనాలు ఆమె పుస్తకాన్ని మళ్లీ చదవడం ప్రారంభించారు. ఆమె ఎవరు అనే ప్రశ్నకు ఒక్క సమాధానం ఉంది. ఆమె మాంగా ఆర్టిస్ట్, ఒక కలల వ్యక్తి, ఒక శాంతమైన మనిషి. కానీ అవే కలలు ఇప్పుడు జపాన్ను గడగడలాడిస్తున్నాయి. ఈ భయం తత్సుకి కలతో మొదలైందేమో, కానీ ఇప్పుడు శాస్త్రాన్ని ప్రశ్నిస్తున్న స్థాయికి చేరుకుంది. మరోవైపు శాస్త్రవేత్తలు నిర్భయంగా ఓ మాట అయితే చెబుతున్నారు. భూకంపం ఎప్పుడొస్తుందో చెప్పడం మన సైన్స్కి ఇంకా సాధ్యం కాదు. ఇటు జపాన్ వాతావరణ శాఖ స్పష్టంగా చెప్పింది. భూకంపాల తేదీలు స్పష్టంగా చెప్పడం వీలు కాదని అంటోంది. ఇది మానవ నిర్మిత గందరగోళమని, ఇది భయాన్ని వ్యాపించే ఒక అపవాద ప్రచారం మాత్రమేనంటున్నారు. అయినా కాలం దగ్గర పడే కొద్దీ ప్రజలకు నిద్ర లేకుండా పోతోంది. ఆమె చెప్పిన తేదీకి దగ్గరగా వందలాది భూకంపాలు దక్షిణ జపాన్ను తాకుతున్నాయి. ఇటు సోషల్ మీడియాలో ఆమె పుస్తకం పేజీలు తిరుగుతున్నాయి. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఓ సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కలలు నిజం కావని కుండబద్దలు కొడుతున్నారు. ఇలా ఈ రెండు ప్రపంచాల మధ్య ఇప్పుడు ఒక రేఖ నిలబడుతోంది. ఒకవైపు భయం, ఇంకోవైపు భరోసా. కానీ ఆ రెండిట్లోనూ నిలిచిన వ్యక్తి మాత్రం ఒక్కరే. తనే రియో తత్సుకి. అందుకే ఇప్పుడంతా ఆమె గురించే చర్చ, రచ్చ.